అంగన్వాడీల్లో పిల్లలకు పాల సరఫరా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అంగన్వాడీ కేంద్రాల్లోని 3-5 ఏళ్ల పిల్లలకు పోషక విలువలున్న పాలను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని మొదటగా ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. తర్వాత రాష్ట్రం అంతటికి కూడా వర్తింప చేయనుంది. రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్యకు చెందిన విజయ డైరీ నుంచి పాల సరఫరాకు ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణీలు, బాలింతలకు రోజుకు 200 మిల్లీలీటర్ల చొప్పున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 15 లక్షల లీటర్ల పాలను విజయ డైరీ నుంచి సేకరించి పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రం అంతటా పిల్లలకు 100 మిల్లీలీటర్ల చొప్పున పంపిణీకి 10 లక్షల లీటర్ల పాలు అవసరమవుతాయని గుర్తించారు. ఈ మేరకు పాల సరఫరా కోసం విజయ డైరీకి ఆదేశాలు ఇచ్చారు. అత్యంత నాణ్యత గల టెట్రా ప్యాక్‌లో ఈ పాలను విజయ డైరీ సరఫరా చేయనుంది. పిల్లలకు పంపిణీ దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని విజయ డైరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి అయితే తెలిపారన్నమాట. సో, ఇదొక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఉన్న అంగన్వాడీలందరికీ, అంగన్వాడీలో ఉండే పిల్లలందరికీ ఇదొక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళకి ఉచితంగా పాలైతే సరఫరా చేయబోతుంది ప్రభుత్వం. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్